బంగారం భగ్గుమంటోంది. ఆకాశానికి చేరుకున్న పసిడి ధరలు సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఏడాదిలోనే తులం బంగారం ధర 40,000 పెరిగింది. దీంతో ఈ క్యాలెండర్ ఏడాదిలో 50.60% పెరిగిన పసిడి ధర రోజు రోజుకి పెరుగుతూ రికార్డులను బద్దలు కొడుతుంది. ప్రపంచ రాజకీయ అనిశ్చితుల ప్రభావం డైరెక్ట్గా బంగారంపై పడ్డమే దీనికి ప్రధాన కారణం. పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపిస్తుండటంతో బంగారానికి ఎక్కడలేని డిమాండ్ తెచ్చిపెడుతోంది. ఇక తాజాగా అమెరికా H-1B వీసా రుసుము పెరుగుదల ప్రభావం కూడా దీనిపై కనిపిస్తుంది. రూపాయి విలువ మరింత దిగజారడంతో బంగారం విలువ అమాంతంగా ఆకాశానికి అంటుకుంది. ప్రస్తుత క్యాలెండర్ ఏడాదిలో బంగారం ధర 10 గ్రాములకు 39,950 పెరిగింది. గత ఏడాది డిసెంబర్ 31 బంగారం ధర 78,950 వద్ద ముగిసింది. దీంతో ఇలాగే కొనసాగితే మాత్రం రానున్న ఏడాదిలో బంగారం తులం ధర 2 లక్షలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. బంగారం పెరగడానికి ప్రధాన కారణాల విషయానికొస్తే మొదటిది రూపాయి రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరుకోవడం. దీని కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యంలో వచ్చే మార్పుల కారణంగా గోల్డ్ రేట్స్ మారుతుంటాయి. అంతర్జాతీయంగా బంగారం అమెరికా డాలర్లలో ట్రేడ్ అవుతుంది కాబట్టి అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడినప్పుడు బంగారం దిగుమతి ఖర్చు పెరుగుతుంది. దాంతో భారతదేశంలో బంగారం ధరలు మారుతుంటాయి. ఇక మరో ప్రధాన కారణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్టెబిలిటీ లేనప్పుడు ఇన్వెస్టర్లు స్టాక్స్ కు బదులు సేఫ్ ఆప్షన్ కింద బంగారాన్ని కొంటుంటారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి విపరీతంగా డిమాండ్ పెరిగి ధరలు ఆకాశానికి అంటుతాయి. ఇక ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు కూడా బంగారం ధరల్లో భారీగా మార్పులు వస్తాయి. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు డబ్బు విలువ తగ్గిపోతుంది. అదే బంగారం అయితే ప్రపంచవ్యాప్తంగా విలువైన సంపద కాబట్టి దాని విలువ తగ్గదు. అందుకే ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు బంగారం విలువ పెరుగుతుంది. దీనికి తోడుగా ఎక్కడైనా యుద్ధాలు, సంఘర్షణలు లేదా రాజకీయ అస్థిరతలు ఉన్నప్పుడు ప్రపంచ మార్కెట్లో ఇన్స్టెబిలిటీ పెరిగి ఆ ప్రభావం బంగారం ధరలపై పడుతుంది. వడ్డీ రేట్ల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఏవైనా కొత్త పన్ను విధానాలు లేదా వడ్డీ రేట్లలో మార్పులు చేసినప్పుడు కూడా బంగారం ధరల్లో మార్పులు వస్తాయి. ఇక పండగలు, పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధరలు కాస్త పెరగడం సర్వసాధారణం. అయితే బంగారం ధర 5 ఏళ్లలో డబల్ అయింది. మరోవైపు గోల్డ్ డిమాండ్ తగ్గకపోతే మాత్రం రాబోయే 5 ఏళ్లలో 2 లక్షలు దాటేసే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక మన దేశంలో ETF రూపంలో బంగారం డిమాండ్ పెరుగుతూ పోతుంది. 2026 నాటికి అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కి $4,000 దాటవచ్చని, దీంతో భారతదేశంలో కూడా పసిడి ధర గణనీయంగా పెరుగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రపంచంలో అతిపెద్ద బంగారం వినియోగదారులలో ఒకటిగా నిలుస్తున్న మన దేశంలో బంగారం ధర పెరిగినా డిమాండ్ మాత్రం అలాగే ఉంటుంది. ఎందుకంటే భారతీయ కుటుంబాలు సుమారు 24,000 టన్నుల బంగారాన్ని కలిగి ఉన్నట్లు అంచనా. ఇది ప్రపంచ కేంద్ర బ్యాంకుల మొత్తం బంగారం నిల్వ కంటే ఎక్కువ. ఇక ఇలా ఉంటే వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. కిలో వెండి 3,220 పెరిగి 1,39,600కు చేరి సరికొత్త గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఈ క్యాలెండర్ ఏడాదిలో వెండి ధర ఏకంగా 49,900కు పెరిగింది. డిసెంబర్ 31న వెండి ధర 89,700గా ఉంది.